నీకు వందనాలు. నా ప్రభు పాదాలకు కూడా బోల్డ్ అని వందనాలు. ఈ సాక్ష్యం ఏమో రాత్రిపూట మంచి నిద్రలో, అందరూ నిద్రలో ఉన్నారు, నేను నిద్రలోనే, నాకు తెలియట్లేదు. పెద్ద సౌండ్లు వస్తుంది. అది టపాకాయలు పేల్చే టైం. ఇది కూడా మర్చిపోయాను. టైం కూడా కాదు, టైం కాదు, అది దీపావళి సందర్భం కాదు. కానీ ఎందుకును కొన్ని అడుగుల దూరం నుంచి మా ఇంటికి ఎదురుగా అడ్ రోడ్ నుంచి పేలుకుంటూ వస్తుంది కరెంటు వైపు. పెద్ద సౌండ్ వస్తుంది. మా సందులో ఒకటి నేను అటు తిరిగి గోడ సైడ్న తిరిగి పడుకొని ఉన్నానండి. పెద్ద సౌండ్ వచ్చేటప్పుడు పెద్ద ఇటుకరాయి ఒకటి ఎవరో సందులోకి ఇసిరేశారనుకున్నంటే నేను అనుకున్నాను, నేను పడుకొని ఉన్నాను కదా, కావాలని లేపడానికి మా సందులో ఇటుకరాయి వేసేసారు అనుకొని నిద్రపో. ఇంకా సౌండ్ పెద్ద పెద్దవి నిప్పులు వెలుగు కనపడేటప్పటికి నేను ఇటు తిరిగి చూసేటప్పటికి పెద్ద అసలు కుప్ప ఇలాగా నిప్పులు మెరుపులు ఉరుములు వచ్చినట్టు వస్తున్నాయి. వచ్చి బయటకు వచ్చి ప్రభు కరెంటు పోయినప్పుడు చూశాను. కరెంటు కట్టలు మా ఇంటికి ఎప్పుడైనా వచ్చినప్పుడు చూసారా పాస్టర్ గారు మీరు? కరెంటు వైరు ఎలాగుందనంటే కుప్పలు ఉన్నాయి. ఒకటే కాలుతుంది, ఇంకోటి కూడా ఉంది, సిల్వర్ ఇంకోటి కూడా ఉంది. కానీ ఇది మట్టికి అక్కడి నుంచి కాదు, పెద్దగా అరిశాను, ఏసయ్యా ప్రభు ఆపండి ప్రభు. ఇంటి ముందుకే తెగిపోయింది. ఇంటి ముందుకు వచ్చినప్పుడు తెగిపోయిందండి. పాట్మని పెద్దగా పేలిపోయి వచ్చేటప్పుడు అక్కడ ఒక ముక్క ఏలాడుతుంది మా ఇంటి ముందు. అరిశాను మా ఇంటి ముందు కానీ అంటే అసలు ఆ రవ్వలకి గేటు, ఇనుప గేటు ఎవరిది లేదు, మాదే ఉంది. మాది ఇంటి దగ్గర ఎదురుగా వచ్చేటప్పటికి ఆ ఇనుప గేటు దగ్గర ప్రభువా రక్షించండి, ఏసయ్యా రక్షించండి, ఆపండి ఈ పేరు ఆపండి పెద్దగా అరిశానండి. వచ్చి రాత్రి కరెక్ట్గా 1 గంట టైం అప్పుడు పెద్దగా అరిచేటప్పటికి ఏమైంది మీనా గారిని పరిగెత్తుకు వచ్చేటప్పుడు నేను నీళ్ళు బింది తీసుకొని గుమ్మ దగ్గర నించొని ఉన్నా పోద్దామని. వైరు ముక్కు ఇట్లా ఏలాడుతుంది పాస్టర్ గారు, నిప్పులు వచ్చేసి అని బయటకు వచ్చి కరెక్ట్గా తీసి పోసేద్దాం అనేటప్పటికి మరి నాకు ఎవరు ఆపారో నాకు తెలీదు. చచ్చిపోయేదాన్ని, స్పాట్లో చచ్చిపోయేదాన్ని. కానీ అది ఆపబట్టి ఆ నీళ్ళ బింది పట్టుకొని నించొని నా పైన వాళ్ళు అప్పుడు ఏమైంది మీనా గారు అని బయటకు వచ్చారు. కరెంట్ పేలిపోయింది బాబోయ్, ఎంత పెద్ద కరెంటు వైరు పేలిపోయింది అసలు. కానీ మా ఇంటి ముందుకు వచ్చి ఆగిపోయిందండి. ఆ ముక్క ఏలాడుతూ అంత ఆ వైరు ఎట్లాగైతే ఏలాడుతుందో అట్లా వైరు ఏలాడుతుంది, నిప్పులు వస్తున్నాయి దాని మీద. అట్నుంచి అరుపులకి పరిగెత్తుకొచ్చారు. రోజు పరిగెత్తుకొచ్చేసి ఏమైంది అందరూ మట్టికి ఆశ్చర్యపోయారు. ఎంత పని చేశారండి, నీళ్లు పోస్తే స్పాట్లో చచ్చిపోయేవాళ్ళు కదా. బయటికి అది నిజమే. కానీ నా ప్రభు నన్ను నిజంగా రక్షించి కాపాడాయన. ఆ పైన వాళ్ళు అంటున్నారు, సునీల్ అన్న అతను దిగొచ్చి, ఏమండి మీకు పిచ్చేమన్నా పెట్టిందా, ఆ నీళ్ళు పోస్తే ఏమన్నా స్పాట్లో చచ్చిపోతారు కదండి. పోయిలా నాకు అసలు వాడు మాటలు ఏమి వినపడట్లా. ఆ పై నుండి అతను దిగొచ్చి, ఏమండి మీనా గారు ఇసుక దొరికితే బాగుండేదని అని అంటే ఇసుక బూడిద సంచి వాళ్ళకి ఇస్తే అది పోస్తే ఆడతారని పెద్దగా అరిసేటప్పటికి. కానీ నా గొప్ప దేవుడు మటుకి స్తంభానికి దగ్గర ఉందండి. 1-2 సెకండ్లో కనుక అయితే మొత్తం పేలిపోయేది. ఇల్లు కూడా అంటుకుపోయేది కదండి, కరెంట్లు ఉన్నాయి కదా, కరెంట్ కూడా పోలా. అతను వాళ్ళు ఫోన్ చేస్తే కరెంట్ ఆపారు వచ్చి. కానీ వణికిపోయాను, భయపడిపోయి నిజంగా చలి జ్వరం ఎట్లాగైతే వస్తుందో అట్లా వణికిపోయాను. కానీ తర్వాత నిదానంగా కూడుకొని నేను అనుకున్న ఏంటో ఇంత పెద్ద క్రాక్లేసా, అసలు భయంకరంగా ఎంత నిప్పులు కుప్పంటే నేను చూశానండి అది. కానీ ఎవ్వరూ చూడాల, నేను చూశాను అది. నేను చూసి ఇంకా నా నోటెమ్మట ప్రభు అన్న పలుకు తప్ప నాకు ఇంకేమి రాల. ప్రైజలాడు దేవునికి స్తోత్రం. నా దేవుడు నా మనకి వందనాలమ్మా. ఏమి ఇచ్చినా ఆయన రుణాన్ని తీర్చుకోలేము. కానీ
అప్పట్లో నా ఇంట్లో ఎవరు లేరు కూడా, అద్దె కూడా ఎవరు లేరు, ఒక్కదాన్నే ఉన్నా. నా దగ్గర ఆయన ఉన్నారు, నా భుజాలు పట్టుకొని ఇట్లా ఆపినట్టున్నారు, లేకపోతే ముక్కుమని పోసేస్తే ఉంది. ఎవ్వరూ వచ్చేవాళ్ళు కాదు. నేనే పిలిచాను ఆ టైంలో, నేనే అరిసా ప్రభువా ప్రభువా అని. అంటేనే కొన్ని చెవులకు వినపడి అర్ధరాత్రి మంచి నిద్ర టైం పాస్టర్ గారండి, మంచి నిద్ర టైం. ఆ టైం అప్పుడు వాళ్ళు మంజు అన్నోళ్ళు వాళ్ళు వస్తారు, ఏదైనా గట్టిగా అరిస్తే మీనా గారు ఏమైంది అని అంటే, మంజు ఏమైంది అంటామేంటమ్మా, అంటుకుపోయేది కరెంటు పేలిపోయింది. అమ్మో అమ్మో అని పెట్టి బయటకు వచ్చారు అందరూ కదా. నా దేవుడు అక్కడ నిలబడి ఆ కార్యాన్ని జరిగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వందనాలు. వందనాలు.